హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. పిల్లలు ఎవరైతే వెజిటేబుల్స్ తినరో, పెద్దవాళ్ళు ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో ఈ రెసిపీ పర్ఫెక్ట్ అండి. సో నేను ఇవాళ చేయబోయే రెసిపీ బాయిల్డ్ వెజిటేబుల్స్ ఆర్ స్టిర్ ఫ్రై వెజిటేబుల్స్. నేను చూపించిన వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని అన్నీ క్యూబ్స్గా కట్ చేసుకోవాలి మీడియం సైజులో. నేను క్యాబేజ్ కొద్దిగా పీల్ చేస్తున్నాను. అలా పీల్ చేసేసి సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు క్యారెట్ని కూడా రౌండ్గా సర్కిల్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మీడియం సైజ్గా కట్ చేసుకోండి, మరి చిన్నవి అయితే వద్దు. అండ్ బీన్స్ కూడా మీడియంగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే స్టీమ్ ఆర్ బాయిల్ అయ్యాక ఇంకా చిన్నవి అయిపోతాయి అందుకని. అండ్ ఇప్పుడు పన్నీర్ కూడా తీసుకుంటున్నాను. పన్నీరు ఇవన్నీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నిటితో చేసుకోవచ్చు. అండ్ చూసారా, నేను గార్లిక్ కూడా కొద్దిగా అలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టీమర్లో కింద బౌల్లో వాటర్ పోసుకుంటున్నాను, తగినంత వాటర్. స్టీమర్ లేకపోతే మీకు ఇడ్లీ పాత్రలో అయినా చేసుకోవచ్చండి. కింద వాటర్ పోసుకొని ప్లేట్స్లో వెజిటేబుల్స్ పెట్టేసుకొని స్టీమ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను వాటర్ పోసాను కదా, వీటిలో కొద్దిగా దాల్చిన చెక్క, ఒక చిటికెడు షాజీరా వేసాను. జస్ట్ ఫర్ టేస్ట్ అండి, ఫ్లేవర్డ్గా ఉంటుందని వేసాను, అది మాత్రం ఆప్షనల్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వన్ బై వన్ మనము స్టీమర్లో ప్లేస్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకండి, ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 to 5 minutes అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువసేపు బాయిల్ అవ్వనివ్వకండి, 7 minutes దాకా చాలు, 5 to 7 minutes. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా బటర్ ఆర్ గీ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ పీసెస్ కూడా వేసుకోవాలి. ఇది స్టిర్ ఫ్రై చేస్తున్నానండి. ఎవరికైనా ఈ స్టిర్ ఫ్రై నచ్చకపోతే మీరు జస్ట్ బాయిల్డ్ వరకు పెప్పర్ అండ్ సాల్ట్ వేసేసుకొని తినచ్చు. ఇలా స్టిర్ ఫ్రై చేస్తే బాగుంటుంది. పన్నీర్ అండ్ సోయా ఉన్నాయి కదా, అవి పచ్చిగా తింటే బాగుండదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. సో ఇప్పుడు పన్నీరు, మీల్ మేకర్ వేసి కొద్దిగా సాల్ట్ పెప్పర్ వేసి స్టిర్ ఫ్రై చేసేసేయండి. వావ్, చూసారా మన వెజిటేబుల్స్ ఎంత బాగా స్టీమ్ అయిపోయినాయో. ఎక్కడ ఓవర్ కుక్ అవ్వలేదు చూడండి. ఏ పీస్కి ఆ పీస్ చక్కగా ఉంది. మనకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయండి. వాటర్లో మనం బాయిల్ చేయడం వల్ల దానికి పోషక విలువలన్నీ పోవచ్చు. ఇలా స్టీమ్ చేసి తీసుకుంటే మనకు కావాల్సిన పోషకాలన్నీ బాడీకి అందుతాయి. మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, హెల్తీగా కూడా ఉండొచ్చు. సో మనము కొద్దిగా ఇప్పుడు వెజిటేబుల్స్కి సాల్ట్, పెప్పరు, కొద్దిగా కొత్తిమీర వేసి స్లోగా కింద నుంచి పైకి కలుపుకోండి. వావ్, చూసారా మూత తీసాడు ఎంత బాగా వస్తుందో పొగ. బయటేమో చల్లగా, లోపలేమో వేడి వేడిగా యమ్మీగా ఉందండి. ఒక్కసారి కంపల్సరీ మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. సో ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనము స్టిర్ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. పండక్కి స్వీట్స్ అవి తిన్నాం కదా, మరి కొద్దిగా వెయిట్ లాస్ అవ్వాలి కదా మరి. సో తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని టేస్ట్ చేసేసేయండి ఇమీడియట్గా. బాగుందా, నచ్చిందా మీకు? సో ఇలా నా రెసిపీస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.